బీ అలర్ట్, తస్మాత్ జాగ్రత్త. ఈ నంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి. 3 నిమిషాల్లోనే మీ బ్యాంకు, క్రెడిట్ కార్డు, ఇతర వివరాల చోరీ కాబడతాయి. ఏదైనా కాల్ వచ్చి 90 లేదా 09 కోడ్లు ప్రెస్ చేయమంటే అస్సలు చేయవద్దు అని ప్రజలను అప్రమత్తం చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు. అమాయకులను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ముఖ్యంగా సెల్ఫోన్లకు మెసేజులు పంపించడం, కాల్స్ చేయడం ద్వారా అమాయకుల బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను కాజేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ తరహాలోనే ఇటీవల కొన్ని విదేశీ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేశారు. పోలీసులు ప్రజలను జాగ్రత్త పరుస్తున్న ఆ నంబర్లు ఇవే. అపరిచితుల నుంచి, పై నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా +381, సెర్బియా +563, లోవా +370, లిథువేనియా +371, లాత్వియా +375, బెలారస్ +255, టాంజానియా వంటి కోడ్ నంబర్లతో ఫోన్ రింగ్ అవుతోందని, లిఫ్ట్ చేశాక నేరగాళ్లు కాల్ హ్యాంగ్ చేస్తున్నారని, అమాయక యూజర్లు కాల్ బ్యాక్ చేస్తే కేవలం 3 సెకన్లలోనే ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్ కార్డుతో పాటు ఇతర వివరాలను కేవలం 3 సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం పొంచి ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక అపరిచిత వ్యక్తులు కాల్ మాట్లాడుతూ #90 లేదా #09 నంబర్లను ప్రెస్ చేయాలని కోరితే నంబర్లు నొక్కవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పొరపాటున ఈ కోడ్లను ఎంటర్ చేస్తే యూజర్ సిమ్ కార్డు యాక్సెస్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేశారు. ఈ విధంగా చేస్తే సదరు సిమ్ వినియోగదారుడిని నేరస్థుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా బాధిత యూజర్ల ఛార్జీలతో నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాలు గమనించి సైబర్ నేరగాళ్ల నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఫ్యాక్ట్స్ మీడియా ఛానల్.